ఆ తర్వాత అయితే జరగలేదు 14 ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 4 తర్వాత 2004 తర్వాత 2 సార్లు ఓడిపోవడంతో ఈ ఓడిపోవడానికి కారణం ఏంటంటే విధాన నిర్ణయ లోపం అది. దాన్ని బాబు గారికి అట్లా చెప్పకుండా వీళ్ళందరూ ఏం చేశారంటే, సార్ మీరేమో మాకు స్వేచ్ఛ ఇవ్వలేదు, అదే రాజశేఖర రెడ్డి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసేవాడు, దాంతో వాళ్ళు గెలిచేశారు. మరి 99 2004 దాకా వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే రాజశేఖర రెడ్డి గెలిస్తే 2009 తర్వాత అందుకు గెలిచారు. మరి అంతకుముందు ఎందుకు స్వేచ్ఛ లేదు వాళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది కదా, ఇప్పుడు కూడా స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? స్వేచ్ఛ అనేటటువంటిది విచ్చలవిడితనం కాకూడదు, క్రమశిక్షణ లేని స్వేచ్ఛ కాకూడదు. అది చెప్పేటప్పటికి బాబు గారు 2014 నాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 14 నుంచి 19 దాకా వీళ్ళు చేసిన అతి మూలంగానే కదా బాబు గారు ఓడింది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఎవడికాడు మీరు ఎంత ఖర్చు పెడతారని వీళ్ళు అడుగుతున్నారు. 25 అది ఒక వేలం పాట అయిపోయింది. 30 ఖర్చు పెడతానన్నాడు, లేకపోతే 40 ఖర్చు పెడతాన్నాడు, 50 ఖర్చు పెడతాన్నాడు. హైయెస్ట్ ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఎంపీకి టికెట్ ఇస్తున్నారు. దీంతో ఎంత ఖర్చు పెట్టేటప్పుడు తప్పవండి కొన్ని అన్నప్పుడు ఇక్కడ డబ్బుల పంపకాల దగ్గర తేడా వస్తుంది, పవర్స్ పంపకాల దగ్గర తేడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఏమంటాడు, నేను చెప్తే పని జరగాలంటాడు, ఎమ్మెల్యే నేను చెప్తే పని జరగాలంటాడు. ఒకే అంశంలో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చింది, ఎవరు సాల్వ్ చేయాలి? పరిష్కారం లేదు. వేరే వాడితో ప్రతిపక్షం వాడితో రావాల్సిన కూడా